హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను వెంకట్ దివిహారి. ఈరోజు మన గోదావరి పరంపరలో ఒక స్పెషల్ ప్లేస్ ఉన్న ఒక వంటకం ప్రిపేర్ చేశా. అదే తాటి రొట్టి. సో ఇది సింపుల్ డిష్ మాత్రమే కాదు, మన గోదావరి సంస్కృతి, పల్లెటూరు జీవితం కలిసిన ఒక వంటకం. మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది కోల్ మీద అంటే బొగ్గులతో చేస్తారన్నమాట. బొగ్గులు పొయ్యి అంటారు కదా, దాని మీద కుక్ చేస్తే నిజంగా టేస్టే వేరండి. సో ఈ తాటి రొట్టు పేరు వినగానే మనకి పల్లెటూరు గుర్తుకొస్తుంది. తాటి అంటే తాటికాయ ఏదైతే ఉందో దాని నుంచి, ఏదైతే తాటి చెట్టు ఉందో దాని నుంచి వచ్చిన తాటికాయ ఉంటుంది కదా, సో దానితో ప్రిపేర్ చేస్తారు. అండ్ అప్పట్లో నాన్ స్టిక్ ప్యాన్స్ ఏమీ లేవు కదా, సో న్యాచురల్గానే కుక్ చేస్తారు. అదే మడ్తోని, అదే కోల్తోని, సో ఇలా కుక్ చేసేవారు. సో నిజంగా కట్ల పొయ్యి మీద కానీ బొగ్గులతో కానీ ప్రిపేర్ చేస్తే నిజంగా వంటకాలు చాలా చాలా రుచి ఇస్తుంది కదా. సో ఈ రొట్టికి సంబంధం ఏంటంటే ఫెస్టివల్స్ అండ్ ఫంక్షన్స్తో ఉంటుంది మెయిన్. సో ఎప్పుడు సంక్రాంతి వచ్చినా ఇది ఖచ్చితంగా మ్యాండేట్ కింద ఇంతకుముందు ట్రీట్ చేసేవారు. సో ఖచ్చితంగా తాటి రొట్టె అయితే సంక్రాంతికి ప్రిపేర్ చేసుకునేవారు. సో అండ్ ఆషాఢ మాసంలో కూడా ఫాస్టింగ్ బ్రేక్ చేసినప్పుడు చేసేవారు అన్నమాట. అప్పట్లో పెద్దవాళ్ళు మడ్ స్టవ్ మీదే రొట్టె వేసుకునేవారు అండ్ బొగ్గుల పొయ్యి మీద. సో నేను కూడా ఈరోజు బొగ్గుల పొయ్యి మీద ట్రై చేస్తాం కాదు, మేము ఎప్పుడు కుక్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో స్టవ్ మీద కన్నా ఇలా కుక్ చేస్తే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. సో మన జీవితంలో రైస్ ఎక్కువ కాబట్టి దాని నుంచి రూపంలో వచ్చిన నూకతో అండ్ ఈ తాటి గుజ్జుతో ఏదైతే ఉంటుందో సో అండ్ బెల్లం మిక్స్ చేసి ఇది అయితే చేస్తారన్నమాట. సో అండ్ ట్రెడిషనల్ ప్రిపరేషన్ గురించి చెప్పాలంటే చాలా సింపుల్ అండి. ఏదైతే మీరు వీడియోలో చూస్తారో మీకు ప్రాసెస్ చాలా సింపుల్గా అర్థమవుతుంది, ఎందుకంటే అంత సింపుల్ ప్రాసెస్ కాబట్టి. ఫస్ట్ మీరు చూసినప్పుడు ఏదైతే తాటికాయల నుంచి గుజ్జు చేస్తామో ఆ గుజ్జు ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏదైతే బియ్యం రవ్వ అంటారు కదా, ఆ రవ్వ ఉంటుంది. అండ్ ఆ రవ్వ, ఈ తాటి గుజ్జు అండ్ బెల్లం, సో ఈ మూడు మిక్స్ చేసి ఏదైతే మూకిటి ఉంటుందో ఆ మూకిటి అంటాం కదా, ఆ మూకిటిలో ఆయిల్ వేసి వేయాలన్నమాట. అండ్ దీని గురించి చాలా ట్రెడిషనల్ ఉంది నిజంగా. ఈ టేస్ట్ నిజంగా చెప్పాలంటే చాలా రుచిగా ఉంటుంది. అండ్ నేను చేసే ప్రాసెస్ కూడా ఇది చాలా ట్రెడిషనల్ వే ప్రాసెస్లోనే చేసాం. సో ఇది కుక్ చేసింది మా అమ్మమ్మ గారు. ఎందుకంటే ఇలాంటి కుక్ చేయాలంటే అమ్మమ్మ, నాయనమ్మ ఇలాంటి వాళ్ళే కుక్ చేయాలి. సో ఈ తాటి రొట్టె అంటే ఫుడ్ మాత్రమే కాదు, మన పల్లెటూరి, మన ఆత్మఘోష. సో కోల్ స్మెల్ అండ్ ఆ బర్న్ అవుతుంటే ఆ బొగ్గుల పై మీద ఆ స్మెల్ వస్తుంది చూసారా, నిజంగా ఆ మామూలు స్మెల్ కాదు, అది నిజంగా అంత మంచి స్మెల్ వస్తుంది, మీకు వెంటనే తినాలనిపిస్తుంది. సో ఈ రొట్టె చేస్తే మనకి అమ్మమ్మ ఇంట్లో ఉన్న వాళ్ళు అమ్మమ్మ అండ్ నాయనమ్మ గుర్తుకొస్తారు ఖచ్చితంగా. సో ఎందుకంటే అంత ట్రెడిషనల్ ఫుడ్ కాబట్టి. సో నేచర్తో కలిసి ఉండటం అండ్ ఇలాంటి ఫుడ్ తింటే నిజంగా చాలా హెల్తీగా కూడా ఉంటాం, ఎలాంటి న్యాచురల్ ఫుడ్ తినటం వల్ల. సో ఇప్పుడు మోడర్న్ కిచెన్స్, నాన్ స్టిక్ ప్యాన్స్ కూడా ఎలాగో చేస్తూనే ఉన్నారు, బట్ స్టవ్ మీద కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడైనా తాటికాయలు దొరికితే స్టవ్ మీద ప్రిపేర్ చేయండి. నేనైతే పక్కా ట్రెడిషనల్ వేలో అంటే ఏదైతే స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ రావాలని బొగ్గుల పొయ్యి మీద ట్రై చేశాను అన్నమాట. సో ఇలాంటి ఫుడ్ మీరు ఎప్పుడన్నా అండ్ ఇది మెయిన్ ఈ తాటికాయ ఏదైతే ఉందో తాటి రొట్టె తినుంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఈ తాటి రొట్టె గురించి చెప్పాలంటే నిజంగా ఒక విలేజ్లో పచ్చని పల్లెటూరులో సో అలా బొగ్గుల పొయ్యి మీద కానీ కట్టెల పొయ్యి మీద కానీ కాల్చుకొని అప్పటికప్పుడు తింటే అప్పటికప్పుడు తినకూడదు. మీరు విన్నది నిజమే. ఏదైతే కుక్ చేసామో ఆ రోజు కాకుండా నెక్స్ట్ రోజు తింటే దాని టేస్ట్ అసలైన టేస్ట్ తెలుస్తుంది అన్నమాట. సో మేము కూడా నిన్న కుక్ చేసి ఈరోజు తింటాం. సో అలా మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. అప్పుడే తింటే ఆ టేస్ట్ మీకు రాదన్నమాట, నెక్స్ట్ డే తింటే టేస్ట్ ఉంటుంది. అండ్ ఇది చాలా రోజులు నిలవ కూడా ఉంటుంది. సో కరెక్ట్ ప్రాసెస్లో చేస్తే ఈ తాటి రొట్టె ఏదైతే ఉందో చాలా డేస్ కూడా నిలవ ఉంటుంది అన్నమాట. సో అదే బియ్యంలోకి ఉంది కదా, దాంతో చేస్తే ఖచ్చితంగా నిలవ ఉంటుంది. సో ఆ కుకింగ్ ప్రాసెస్ కూడా నా వీడియోలో చాలా డిఫరెంట్గా చూపెట్టాను నేనైతే, ఎందుకంటే పక్కా ట్రెడిషనల్ వేలోనే నేను షూట్ చేశా. అండ్ ఈ తాటికాయలు ఏవైతే ఉన్నాయో మంచి తాటికాయలు తీసుకుని ఆ గుజ్జు ఏదైతే ఉందో, నల్ల తాటికాయలు ఉన్నాయి కదా, నల్ల తాటికాయలతో చేసి మంచిగా పండిన కాయ అయితే చాలా ఫ్రెష్గా చాలా అందంగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది ముందు. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయాలి ఇది ఎప్పుడైనా. సో గోదావరి పీపుల్కి అయితే ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది ఈ వీడియో నాదైతే. సో మీరు ఎప్పుడన్నా ట్రైన్ ఉంటే కామెంట్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి ఇది మన గోదావరి జనరేషన్ నుండి వస్తున్న తాటి రొట్టె స్టోరీ. సో ఇది సింపుల్ ఫుడ్ అయినా కల్చర్, సంస్కృతి, ట్రెడిషనల్ ఇలాంటివి చాలా కలిసి ఉన్నాయి.
సో నేనైతే బొగ్గుల పొయ్యి మీద కుక్ చేసా. మీరైతే మీకు దొరికితే సో మీరు స్టవ్ మీద ప్రిపేర్ చేసి చెప్పండి. నాకు ఈ వీడియో చూశాక మీకు ఎలాగనిపించిందో కామెంట్ చేయండి. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఏ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలో తెలుసు కదా, వెంకట్ ది విహారీ. ఇలాంటి ట్రావెల్, ఫుడ్, కల్చర్ అండ్ ఇంకా చాలా వీడియో. సో ఇదేనండి మా గోదావరి కేక్. మీరు విన్నది నిజమే. ఎందుకంటే గోదావరి కేక్ అని ఎందుకన్నానంటే ఈ సేమ్ కేక్ లాగా ఎలాగైతే కట్ చేసుకుని పీసెస్ తింటామో మేము కూడా అలాగే ఈ తాటి రొట్టెని కట్ చేసుకుని పీసెస్ కింద తింటాం అన్నమాట. సో చాలా నచ్చింది, మాకైతే చాలా నచ్చుతుంది, ఇది చాలా ఇష్టంగా తింటాం. సో మీరు ట్రై చేయండి అండ్ చేసి నాకు కామెంట్ చేయండి వీడియోలో. సో ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.